సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది? నాయుడు గారి సినిమానే, సర్పయాగం, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారిది. అసలు నేను ఫస్ట్ నాటకాల నుంచి రాగానే నాకు ఆఫర్ వచ్చిందే సర్పయాగం సినిమా. సర్పయాగం తర్వాత క్యారెక్టర్స్, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ రావడం, అంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్. ఫుల్ లెంగ్త్ ఐ మీన్ ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్లు. అంటే ఒక సీమసింహం తీసుకోండి, ఒక పాండురంగడి తీసుకోండి, అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు. మంచి క్యారెక్టర్, మెసేజ్, అంటే ఉన్న 4 సీనుల్లో ఒక సీను మంచి మెసేజ్ చెప్పే అంటే ఆ పాత్ర, అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. పెద్ద హీరోలకి మదర్గా చాలా క్యారెక్టర్లు చేశారు. మీకు స్పెసిఫిక్గా నచ్చిన మదర్ క్యారెక్టర్ ఏది? అలానే హీరోలో అని అట్లా ఏం చెప్పలేను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా చూస్తే పాండురంగడిలో మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఓకే, క్యారెక్టర్ పరంగా. ఇంకా నాగార్జున గారితో చేసిన సినిమాలు డివోషనల్ ఫిలిమ్స్ 2 ఉన్నాయి. ఒకటి అన్నమయ్య, ఒకటి శ్రీరామదాసు. శ్రీరామరాజ్యం కూడా మన బాలకృష్ణ గారిదే. అంటే మీకు నచ్చిన పాత్ర మదర్గా చేసిన? మదర్గా పాండురంగడు అని చెప్పగలను. పాండురంగడు, ఓకే. అది సినిమా సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. విలన్ కేటగిరీలో అండి? విలన్ సీమసింహం. ఓకే. అసలు నేను విలన్ క్యారెక్టరు అలా చేస్తానని కూడా నాకే తెలియదు. జయం మనదేలో కూడా ఆ షేడ్స్ ఉంటాయి. జయం మనదేలో కూడా అదే ఆ టైపే. అదే ఇది ఇంకొంచెం ఫోర్స్, ఇది సీమసింహంలో. అట్లా నేను అనేది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారా మీరు ఎట్లా మింగిల్ అయ్యారా క్యారెక్టర్లకని, నిజంగా అదంతా నాకు అదృష్టం. ఎందుకంటే జయమన్న దైరాలో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సురేష్ బాబు గారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. విజయనగరం వెళ్ళాం షూటింగ్కి. ఓల్డ్నెస్ కనిపించట్లేదు, ఓల్డ్గా కనిపించట్లేదు అని ఇలా 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 టెన్షన్గా తిరుగుతున్నారు ఆయన. మేకప్ తీసేసి చక్కగా చిన్న పెన్సిల్తో అక్కడక్కడ లైన్స్ పెట్టుకున్నాను. ఎన్ని లైన్స్ పెట్టినా నీకు మొహం మీద ముడతలు పట్టలేదమ్మా అన్నారు ఆయన. ఎక్కడ మళ్ళీ క్యారెక్టర్ వద్దంటారో అని టెన్షన్ పడుతున్నాను. మంచి సీన్ చేసేసాం అప్పటికే. నాకు తెలిసి ఆయన ఏదో అడ్జస్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఓకే. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ ఏజ్ నాకు కనిపించట్లేదు అనేది ఆయన ఫీల్. ఓకే, వాస్తవమే. అయినా చేయించారు ఇంకా అట్లా. అంటే ఎంతమంది నాకు కొడుకులు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక బెనర్జీ, చాలామంది ఉన్నారు అందులో. అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా కొడుకులు, 5 కొడుకులు. తల తీయకుండా ఎందుకు వచ్చావరా అని అడుగుతుంటుంది తల్లి. ఓకే. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు మన ఉపేంద్ర గారు ఉన్నారు కదా, ఎందుకు ఆయన అంటే భయం మీకు? ఉపేంద్ర గారు అంటే నాకేం భయం లేదు. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. కొట్టాలంటే కొట్టేస్తారు, తిట్టాలంటే తిట్టేస్తారు, అదొకటి అయిపోయినా. సో అట్లా నాకు భయం వేసింది ఒకరోజు. ఏంటి ఏం చేస్తాడు నెక్స్ట్, చంపేస్తాడా అని అనిపించింది. ఓకే. ఇన్వాల్వ్ అయిపోయి బీభత్సం చేసేస్తారనమాట, అంతే. చాలా మంచి వ్యక్తి, చాలా లవ్లీగా ఉంటారు ఉపేంద్ర కదా. అదేం లేదు, జోకులు వేస్తారు, మాట్లాడతారు, ఎక్కడైనా కూర్చుంటారు. కుర్చీయే కావాలి, అదే కావాలని కూడా చూసుకోడు. యాక్టింగ్ మన మోహన్ బాబు గారి లాగానే తను కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే అంటున్నట్టు అట్లా సినిమా యాక్టర్ లాగా యాక్ట్ చేసి అట్లా చేయడు. ఓకే, పూర్తి ఇన్వాల్వ్మెంట్. మదర్ క్యారెక్టర్లు చాలా పెద్ద హీరోలతో, చాలా మందితో కలిసి చేశారు కదా. బాలయ్య బాబుతో చేసిన క్యారెక్టర్స్ చాలా ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు బాలయ్య బాబు గారు. సో ఆయనతో చేసేటప్పుడు ఎక్కువగా ఆయన సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన కొంచెం హడావుడిగా ఉంటారు అంతే. ఆ హడావుడి అందరికీ తెలుసు. ఇంకా పులివెందలకి దగ్గరలో ఒక పెద్ద టెంపుల్లో షూటింగ్ చేస్తున్నాం, ఒక్కడు సినిమా. మేమంతా ఒక సాంగ్లో ఉన్నాం అంతే, సినిమాలో పాత్రలు ఉండవు. ఆ ఊరికి ఒక మంచి చేసి ఒక ఆయన వచ్చాడని మేమందరం వచ్చి అభినందించడానికి వస్తాం ఆ సాంగ్లో, అంతే. మేమంతా గుడిలో ఉండిపోయాం. చుట్టూ జనం, ఆ కోటలాగా ఉంది ఆ గుడి. అసలు మనుషులు రావడానికి వీలు లేకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేశారు. 3 అయింది, మాకు భోజనాలు రాలేదు లోపలికి గుళ్ళోకి. బాలకృష్ణ గారి క్యారేజ్ తీసుకొని పెద్ద నిచ్చెన వేసుకొని గోడెక్కి వచ్చాడు ప్రొడక్షన్ అతను. ఆ బాలకృష్ణ గారి క్యారేజ్ మాత్రమే వచ్చింది.
ఎవ్వరూ భోంచేయలేదు. బాలకృష్ణ గారు ఏం చేశారంటే, అమ్మ మీరు ట్రెండ్ అని పిలిచి ఈ క్యారేజ్ ఇక్కడున్న 10 మంది భోంచేయాలి, ఎలా పెడతారో పెట్టండి అన్నాడు. అంటే అక్కడ అది పూజ సీన్లో చిన్న బేషన్ లాంటిది ఉంటే అది కడిగి ఈ అన్నము, పప్పు, కూర, పచ్చడి అన్నీ కలిపి చక్కగా చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇస్తే అలా అందరూ షేర్ చేసుకొని తిన్నాం. ఓకే. ఆయనకు అవసరమేం లేదు, ఆయన పక్కకి వెళ్ళి భోంచేస్తే మేము అడగం. అలా ఆయన ఒక్కొక్కసారి అట్లా ఏం పట్టించుకోరు, చాలా మామూలుగా ఉంటారు ఆయన. ఆర్టిస్టులతో ప్రేమగా అలా ఉంటారు. నేను మిగతా విషయాలు పట్టించుకోనండి, నాకు అవసరం లేదు కూడాను. నాతో ఎలా ఉన్నారు అంతే గుర్తుపెట్టుకుంటానండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు పరిచయమైన ప్రతి వ్యక్తి గురించి మనం హిస్టరీ తీసి వాళ్ళ బయోడేటా చెప్పాల్సిన అవసరం ఏ వ్యక్తికి అవసరం లేదు. నాతో మీరు ఎలా ఉన్నారు అంతే. నేను ఇంటికి వెళ్ళిపోయాక మీరేంటి, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదంతా నాకు అవసరం లేదు. నేను మాట్లాడినప్పుడు నాతో ఎలా మాట్లాడారు అనేదే గుర్తుపెట్టుకుంటానండి. అదే నాకు ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది, అది ఎవరైనా సరే. అది నాగార్జున గారు ఎదురైనా, మన బాలకృష్ణ గారు ఎదురైనా, చిరంజీవి గారు ఎదురైనా వాళ్ళు అంతే ప్రేమగా అమ్మ అని పలకరిస్తారు, నేను అలాగే ఉంటాను. దట్స్ ఆల్, అంతవరకే. నేను ఇంకా దాన్ని పరికించను, వెనక ముందు అవన్నీ నాకు అవసరం లేదు, అంతే.